మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది పెంతుకోస్తోల స్వాస్థ్యం కాదు, యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యమై ఉంది. ప్రతి క్రైస్తవుడు ఆత్మను పొందుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనలో కలిగే అద్భుతం ఏంటో రోమీలకు రాసిన పత్రిక, అందరూ నాతో కలిసి, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, పరిశుద్ధాత్మ ఏంటంట, మరోసారి చెప్దాం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు గుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఎందుకు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, ఆత్మ ఒక వ్యక్తి లోపట నివసిస్తే, గలతీ పత్రికలో అంటాడు కదా, ఆత్మను మీలో ఉంచి అద్భుతములు చేయువాడు అని. ఆత్మ ఒక వ్యక్తి లోపట ఉండటం ద్వారా జరిగే మూడవ అద్భుతం ఏంటంటే, ఆత్మ ఎవరి లోపట ఉంటుందో ఆ ఆత్మట వాడికి విస్తారమైన నిరీక్షణ కలుగు చేస్తుందట. యేసయ్య వాక్యం విన్నాం, నిరీక్షణ కలిగింది. బాప్తిస్మం తీసుకున్నాం, కొంత నిరీక్షణ కలిగింది. అయితే ఈ నిరీక్షణ విస్తారం కావాలంటే, ఏ నిరీక్షణ? మీరు విస్తారమైన నిరీక్షణ కలవారుగునట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందండి మాట్లాడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మ ఎవరిలోనికి వస్తుందో, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి నిరీక్షణే కాదు, విస్తారమైన నిరీక్షణ కలిగిన వాడిగా మారేటట్లుగా కార్యం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విస్తారమైన నిరీక్షణ నీ బ్రతుకుల్లో ఎదురైందనుకోండి, నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, శ్రమను చూసి నువ్వు ఏడో, నీ గుండెల్లో ఉన్న విస్తారమైన నిరీక్షణ ఏం చేస్తుందో తెలుసా? ఈరోజు నేను అనుభవించే శ్రమంతా రేపు దేవుడు మహిమగా మారుస్తాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. ఒకవేళ సైతాన్ గారు నీ దగ్గరకు వచ్చి, చూడు ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, నీ పిల్లలు ఏమైపోయారు, చూడు ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, నీ శరీరంలో రోగం ఏంటో చూడు ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, నీ కుటుంబం ఎంత అవమాన పాలైపోయిందో చూడు ఇంత ప్రార్థన చేసావు కదా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దశంభాగం ఇచ్చి కానుకిచ్చి మందిరం కట్టేటప్పుడు 1000 రూపాయలు అర్పణిచ్చి నీవు నీ పిల్లలు మందిరంలో ఎంత పరిచర్య చేస్తే చూడు నీ కుటుంబం ఏమైపోయిందో, నిందల పాలైపోయావు. సాతాను అంటాడు, నీ లోపట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఏమనిపిస్తాడో తెలుసా? నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇదే స్థలములో నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. సాతానా నువ్వు చూస్తుండు, ఎక్కడ శ్రమ పడ్డానో అక్కడే మహిమ అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎక్కడ నింద పడ్డానో అక్కడే ఘనత అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా నేను ఆరాధించే దేవుడు శ్రమ నొందిన యాండ్ల కొలది సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు, నా అవమానాన్ని మహిమగా మార్చేటువంటి దేవుడు. మరి ఇప్పుడు ఇట్లుంది కదా ఈ పరిస్థితి, నీకు ఈరోజు నీకు ఏడ్పు ఉంది కదా, సాతాను గుచ్చి నీ గుండెలను పొడుస్తూ ఉంటే అదే సాతానుతో నువ్వు అంటావు, సాతానా, అదే సాతానుతో నువ్వు అంటావు. ఏమంటావో తెలుసా? ఈ దుఃఖం కొద్ది దినాలే, ఈ శ్రమ కొద్ది దినాలే, ఈ ఏడ్పు కొద్ది దినాలే, ఈ దుఃఖం కొద్ది దినాలే, ఈ ప్రసవేదన కొద్ది దినాలే, ఈ అవమానం కొద్ది దినాలే, ఈ నిందలు కొద్ది దినాలే, ఈ ఎగతాళి కొద్ది దినాలే. రాబో కాలమంతా కృపాక్షేమములు వెంబడించేటట్లుగా దేవుడు నా బ్రతుకులో కార్యం చేస్తాడు. ఎలా ఈ మాట నువ్వు మాట్లాడగలిగావు? విస్తారమైన నిరీక్షణ. ఈ విస్తారమైన నిరీక్షణ నీ గుండెల్లో పుట్టించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మే నీకు లేకపోతే ప్రతిదానికి నువ్వు కదిలిపోతావు, ప్రతిదానికి నువ్వు బెదిరిపోతావు, ప్రతిదానికి గడగడగడ వణుకుతూ భక్తిహీనులాగా ఏమంటావో తెలుసా? ఇలాంటి పెంతుకో సంఘాల్లో పెరిగి కూడా చివరికి నువ్వేమంటావో తెలుసా? నా దేవుడు నాకేం చేశాడు? అరే అన్యులే బాగున్నారా, మందిరానికి అనే వ్యక్తుల జీవితాలే బాగున్నాయిరా, దేవుడని దేవుని కొరకు పరిగెత్తిన నా జీవితంలో దేవుడు నాకేం చేశాడు? ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్న నీ బ్రతుకులో నీ నోట ఇలాంటి పనికి మాలిన మాట కొన్నిసార్లు రావటానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మ తాకిడి లేక.
పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే చుట్టూతో ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా చుట్టూతో ఉన్న పరిస్థితులను చూడు. ఈరోజు నీకు రాత్రి ఎదురైతే రాత్రి తర్వాత రాబోయే ఉదయాన్ని చూసి నువ్వు మాట్లాడతావు. ఈరోజు నీకు మారా ఎదురైతే మారాను చూసి ఆడు, మారా తర్వాత దేవుడు ఇవ్వబోయే మాధుర్యాన్ని గురించి ప్రవచిస్తూ మాట్లాడతావు. ఈరోజు నువ్వు అరణ్యం లాంటి అనుభవంలో ఉంటే అరణ్యాన్ని చూసి ప్రభా సింహాలు, ప్రభా పులులు, ప్రభా ముండ్లు, ప్రభా ఈ ప్రతికూల పరిస్థితులు, అరణ్యాన్ని గురించి మాట్లాడు. అరణ్యములో ఉండి అరణ్యము తర్వాత అరణ్యమునకు ఆవల ఉన్న పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశాన్ని గురించి నువ్వు మాట్లాడతావు. ఈ విస్తారమైన నిరీక్షణ నీ గుండెల్లో పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని క్రొత్త నిబంధన సంఘాన్ని చూడండి. ఉపద్రవాలు వచ్చాయి సంఘానికి. శిరచ్ఛేదనం చేయబడ్డారు, సిలువ వేయబడ్డారు, బల్యంతో పొడవబడ్డారు. ఉపద్రవాలు ఉపద్రవాలు ఉపద్రవాలు. ఆ ఉపద్రవాల మధ్యలో వాక్యాన్ని సంతోషంగా ఎందుకు అంగీకరించారో తెలుసా? వారు అంగీకరించేటట్లుగా చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. వారి గుండెల్లో విస్తారమైన నిరీక్షణ. ఒకవేళ చంపబోతా ఉంటే ఓ భక్తుడు నెట్ట నిలువున నిలవబెట్టి, గమనించండి, నెట్ట నిలువున నిలవబెట్టి శరీరం అంతటికి తారు పూసి, ఆ తారు పూసిన శరీరాన్ని వేసవి కాలంలో ఇసుక నేల అట్లా పడేసి, ఆ తారు వేడెక్కి శరీరం అంతా కాలిపోతూ ఆ మంటల మధ్యలో చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆ భక్తుడి దగ్గరికి వచ్చి అన్నారు, కనీసం ఇప్పుడైనా ఈ శ్రమలను అనుభవించకుండా ఉండేటట్లుగా యేసుక్రీస్తు దేవుడు కాదని నీ నోటితో నువ్వు చెప్పు, లేకపోతే చస్తావు. నా వైపు చూడండి, లేకపోతే చస్తావు. ఈ తారు పూసి ఇసుక నేల మీద పండుకోబెట్టి ఎండకు ఎండుతూ ఉంటుండగా కాలి 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 శరీరం కుమిలి దారుణంగా నువ్వు చస్తావు జాగ్రత్త అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పిచ్చోడా, క్రైస్తవుడు ఎవరో తెలుసా? మరణాన్ని ముద్దాడేవాడు. క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాదు. క్రైస్తవుడు మరణాన్ని ముద్దాడేవాడు. మరణాన్ని ముద్దాటం ఏంటయ్యా? ఎందుకు ముద్దాడుతావు? ఆ భక్తుడు ఏమన్నాడు తెలుసా? మరణము మహిమాలోకానికి ముఖద్వారం లాంటిది. ఒక మహిమాలోకం కొరకు నిరీక్షిస్తున్నాం, ఒక మహిమాలోకం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ మహిమాలోకంలో ప్రవేశించాలంటే దాని ముఖద్వారం, ఈ పేరు రాదు మనకు పెద్దగా, ఏం పర్వాలేదు, మరణమే. ఆత్మ నీలో ఉంటే దేనికి కథలో బెదరో చెదరో, ప్రతి పరిస్థితిలో నిరీక్షణ కలిగిన దానిగా మాట్లాడతావు. సాతాను గడు వచ్చి అంటాడు, చూడు నీ బ్రతుకు దుఃఖం. అదే సాతానుతో అంటావు, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. ఈరోజు దుఃఖపడుతున్నా, నా నోటి నిండా ఏడ్పున్నా, ఒక రోజు రాబోతుంది నా నోటి నిండా నా దేవుడు నవ్వు పుట్టిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. నా నోటి నిండా. ఎలాంటి విస్తారమైన నిరీక్షణ వాక్యం విన్నంత మాత్రాన దొరకదు. వాక్యం విన్న దాన్ని బట్టి నిరీక్షణ దొరుకుతుంది. బాప్తిస్మం తీసుకున్న దాన్ని బట్టి నిరీక్షణ దొరుకుతుంది. ఈ నిరీక్షణ విస్తారం కావాలంటే నిరీక్షణను విస్తారపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఆత్మదేవుడు ఒక్కొక్క బిడ్డ మీదకి బలంగా దిగి వచ్చినట్లుగా చప్పట్లు కొడుతూ ప్రభువారి